లాస్ట్ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ స్టేట్మెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్, ఆ సింపుల్ ప్రజెంట్ అనేది నెగిటివ్లో ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, టు మేక్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ we use did not plus v1 with all subjects singular as well as plural. సింగులర్కి ప్లూరల్కి స్ట్రక్చర్ వచ్చేసి డిడ్ ప్లస్ నాట్ ప్లస్ v1 అనమాట. సబ్జెక్ట్ డిడ్ నాట్, v1 కాంప్లిమెంట్ ఆర్ ఆబ్జెక్ట్ అనొచ్చు. ఇప్పుడు ఐ, వి, యూ, హీ, షీ, దే, గర్ల్స్, ఇది డిడ్ నాట్ ఆర్ డిడెంట్ అనొచ్చు. ఇక్కడ షార్ట్ ఫామ్ వచ్చేసి డిడెంట్ అనొచ్చు. ఇక్కడ షర్ట్ ఓపెన్ లాక్ అంటే ఓపెన్లో ఉన్న లాక్ని మూసివేయని. ఇక్కడ ద డోర్ లాస్ట్ నైట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఓపెన్లో ఉన్న లాక్ని మూసి వేయలేను. ఎప్పుడు? లాస్ట్ నైట్ ఆ డోర్ని నేను మూసివేయలేను, ఓపెన్లో ఉన్న ఆ డోర్ని మూసివేయలేను అని చెప్తున్నాను. అదే ఉయ్ అంటే మేము ఆ ఓపెన్లో ఉన్న లాక్ని ఓపెన్లో ఉన్న లాక్ డోర్ని ఓపెన్ చేయలేము ఎప్పుడు? లాస్ట్ నైట్ అని దీనికి మీనింగ్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే స్టడీ ద ఫాలోయింగ్ పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ దేర్ నెగిటివ్ ఫార్మ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పాజిటివ్లో ఏంది? ఓన్లీ వీటూలోనే ఉంటుంది వర్బ్ అనేది. ఇక్కడ నెగిటివ్లో వచ్చేసి డిడ్డెంట్ ప్లస్ v1 అనేది ఉంటుంది. ఇలా మనము ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో నెగిటివ్లో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంతో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. మిషా అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. మిషా అనే ఆమె మీటింగ్కి ఎస్టర్డే అటెండ్ అయింది. ఇదేంది? పాజిటివ్. అదే నెగిటివ్లో అయితే మిషా డిడెంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. మిషా అనే ఆమె మీటింగ్కి నిన్న అటెండ్ కాలేదు. షీ చూస్ ద రైట్ కలర్. ఈమె రైట్ కలర్ని ఎంచుకుంది. ఇక్కడ షీ డిడెంట్ చూస్ ద రైట్ కలర్. ఈమె రైట్ కలర్ని ఎంచుకోలేదు. దే వెంట్ టు ద థియేటర్ ఎస్టర్డే. దే అంటే వారు థియేటర్కి వెళ్ళినారు. ఎప్పుడు? నిన్న. ఇక్కడ చూసుకుంటే దే డిడెంట్ గో టు ద థియేటర్ ఎస్టర్డే. వారు ఎస్టర్డే థియేటర్కి వెళ్ళలేదు అనేది మనము ఇలా ఎగ్జాంపుల్స్ అనేవి పాజిటివ్లో నెగిటివ్లో ఇలా ఉంటాయి. దేంతో? సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఇక్కడ నోట్ పాయింట్ అనేది చూసుకోండి. వీ నెవర్ యూజ్ v2 విత్ ద యాక్సిలరీ వర్బ్ అంటే తెలుసు కదా మీకు. మన టెన్స్లో ఏ వర్బ్స్ అయితే యూజ్ చేస్తామో అవే యాక్సిలరీ వర్బ్స్ అంటాం. ఇప్పుడు నెవర్ యూజ్ v2 విత్ ద యాక్సిలరీ. v2 ఫామ్ అనేది యాక్సిలరీ వర్బ్తో యూజ్ చేయము. ఆల్వేస్ యూజ్ ఓన్లీ v1 విత్ డిడ్ ఆర్ డిడ్ నాట్. వీ కెనాట్ సే డిడెంట్ రోట్. ఇక్కడ మనము ఆక్సిలరీ యూజ్ చేసినప్పుడు v2 ఫామ్ అనేది యూజ్ చేయమన్నమాట. ఇక్కడ వీ షుడ్ సే డిడెంట్ రైట్ అంటాం. ఇక్కడ డిడెంట్ రైట్ అంటాం. ఇది ఇలా మనము యూజ్ చేస్తామన్నమాట. ఓన్లీ వర్బ్ అనేది డిడ్ అనేది యూజ్ చేసినప్పుడు వర్బ్ అనేది కన్ఫామ్గా v1 ఫామ్లోనే ఉండాలి. ఇప్పుడు మనం స్ట్రక్చర్ కూడా చూసుకుంటే డిడెంట్ ప్లస్ v1. ఇది పాస్ట్ టెన్స్ అయినా v1లోనే ఉండాలన్నమాట. ఇది డిడెంట్ రోట్ అంటే తప్పనమాట. ఇలా దీని యొక్క నోట్ పాయింట్ అనేది మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్లో ఎలా మాట్లాడతామంటే మనము ఓన్లీ డిడెంట్ ప్లస్ v1 ఫామ్లో ఉన్న v1 ఫామ్లోనే మనము అక్కడ ఆ స్పీక్ అనేది ఓన్లీ డిడెంట్ ప్లస్ v1 ఫామ్లోనే మనము స్పీక్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి మనము క్వశ్చన్స్ అనేవి ఎలా అడగొచ్చు సింపుల్ పాస్ట్ టెన్స్లో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.